హలో అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాసాకి, బోయింగ్‌కి ప్రపంచం మొత్తం చాలా ఉత్కంఠగా ఉందని సునీత విలియమ్స్ తను ఎప్పుడు తిరిగి వస్తుంది, ఇంకా చెప్తున్నారు 7 months వరకు అక్కడే ఉండొచ్చు అని చెప్పేసి చాలా రకాలుగా చాలామంది అనుకుంటున్నారు. అసలు ఎందుకు ఉండాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ చూస్తే కనుక నాసా అంతకుముందు చాలా సంవత్సరాల కింద వరకు కూడా తన ఓన్ స్పేస్ ఫ్లైట్స్, తన ఓన్ స్పేస్ క్రాఫ్ట్స్ యూజ్ చేసేదండి. అంటే ఆస్ట్రోనాట్స్ని, సప్లైస్ని పైకి పంపించడానికి తన ఓన్ స్పేస్ క్రాఫ్ట్స్ యూజ్, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోవడం వల్ల ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తే మనకు తక్కువ అవుతుందన్న ఉద్దేశంలో స్పేస్ ఎక్స్కి, బోయింగ్కి 2011లో కాంట్రాక్ట్స్ అప్పగించింది. సో దానిలో స్పేస్ ఎక్స్ చాలా ముందుగా వెళ్ళి 2020లో సక్సెడ్ అయ్యి ఇద్దరు ఆస్ట్రోనాట్స్ని పైకి, కొంతమంది ఆస్ట్రోనాట్స్ని పైకి వెళ్ళి తీసుకురావడము. సో ఇదంతా చేయటం కనుక, కానీ బోయింగ్ ఫస్ట్ నుంచి తడబడుతూనే ఉంది. ఫస్ట్ 2 ఆస్ట్రోనాట్స్ లేకుండా అన్క్రూడ్ ఫ్లైట్స్ పంపించారు, అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. చివరికి ఏంటంటే ఆల్రెడీ డెడ్ లైన్ ఉండే 2020 లోపలనే అవ్వాలి, కానీ ఆల్రెడీ చాలా లేట్ అయిపోవడం వల్ల దానికి సుమారు ఒక 100 కోట్ల 200 కోట్ల పైన నష్టం కూడా వాటిల్లింది. సో ప్రస్తుత పరిస్థితి చూస్తే కనుక ఇప్పుడు సునీత విలియమ్స్ వాళ్ళు వెళ్ళిన స్టార్ లైనర్ ఫ్లైట్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ నుంచి థ్రస్టర్స్ ప్రాబ్లం వచ్చాయి. అదొక టెస్ట్ ఫ్లైట్, నాసాకి తెలుసు, బోయింగ్ కూడా తెలుసు ఏంటంటే అది ఒక హై రిస్క్ ఫ్లైట్, ఇట్స్ టెస్టింగ్ ఫ్లైట్ అది. సో వెళ్ళేటప్పుడు హీలియం లీక్స్ వల్ల థ్రస్టర్స్ ఫెయిల్ అయిపోయాయి. సో హీలియం లీక్స్ ఏంటంటే హీలియం లీక్స్ అనేటివి ఏంటంటే అవి ఫ్యూయల్ని ప్రెషర్గా థ్రస్టర్స్లోకి పంపించడం వల్ల మండుతుందన్నమాట. కానీ హీలియం లీక్స్ అయిపోవడం వల్ల థ్రస్టర్స్ పంపించకపోవడం వల్ల థ్రస్టర్స్ ఫెయిల్ అయిపోయాయి. సో దానికి వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు అటాచ్ అయ్యేటప్పుడు కూడా అక్కడ థ్రస్టర్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఇదంతా చూస్తే కనుక చాలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి కనుక దాన్ని సాల్వ్ చేయాలి వాళ్ళు. ఎందుకు అంటే దానిలో క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్ అని ఉంటుందండి స్టార్ లైనర్లో, ఏ స్పేస్ క్రాఫ్ట్లో అయినా. ఈ సర్వీస్ మాడ్యూల్ ఏంటంటే దీనిలో రాకెట్ సిస్టమ్స్ కానీ ఈ ఫ్యూయల్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇవన్నీ దీనిలో ఉంటాయి. సో అది మళ్ళీ తిరిగి భూమికి వచ్చేటప్పుడు అది డిటాచ్ అయిపోయి అట్మాస్ఫియర్లో అంటే వాతావరణంలోనే మండిపోతుంది. సో దానిలో ఏం జరిగిందనేది మనం తర్వాత తెలుసుకోలేము. సో అందుకే నాసా, బోయింగ్ ఫస్ట్ నుంచి దాని మీద టెస్ట్లు, సేమ్ టైప్ ఆఫ్ టెస్ట్లు హ్యూస్టన్లో గ్రౌండింగ్లో ఇక్కడ అట్లాంటి టెస్ట్ రన్ చేసి కొంతవరకు సాల్వ్ చేయగలిగారు. కానీ ఇంకొక థ్రస్టర్ యాక్చువల్గా ఇప్పటికీ కూడా రికవర్ కాలేదండి. సో ఈ హీలియం ప్రాబ్లమ్స్, సో ఇప్పుడు ప్రస్తుతానికి నాసాలో ఒక 1 week సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ 1 week వెళ్ళాల్సిన మిషన్ 2 weeksకి ఎక్స్టెండ్ అయింది, 1 monthకి ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు సుమారుగా 50 days వరకు కూడా వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్ అనేటివి ఇంకా టెక్నికల్గా సాల్వ్ చేయలేకపోయారు. సో నాసాలో ఏంటంటే ఇప్పుడు స్ప్లిట్ డెసిషన్ ఉంది, అంటే డెసిషన్ సరిగ్గా కొంతమంది ఇంజనీర్స్ ఏంటంటే సేఫ్గా రావచ్చు అని చెప్తున్నారు, కొంతమంది ఇంజనీర్స్ లేదు ఇప్పటికీ మనం చాలామంది ఆస్ట్రోనాట్స్ కోల్పోయాము. సునీత విలియమ్స్, కల్పన చావ్లా అప్పుడు 7 ఆస్ట్రోనాట్స్ చనిపోయారు అంతకు. సో ఇప్పుడు అన్లెస్ అంటే సేఫ్టీ అంత డేటా, అంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంతా డేటా మనం తీసుకొని సర్టిఫై చేస్తేనే మళ్ళీ బోయింగ్ తర్వాత దాన్ని నాసాతోని ఆస్ట్రోనాట్స్ పైకి పంపించగలిగింది. ఇప్పటివరకు సుమారు 12,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. సో అందుకే ఇంతవరకు టెస్టింగ్ నడుస్తుంది, కానీ అక్కడ నుంచి టెక్నికల్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు. ఎట్ ద సేమ్ టైము అక్కడ ఆస్ట్రోనాట్స్, అక్కడ స్పేస్ లైన్, స్టార్ లైన్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి, అది ప్రస్తుతానికి డాక్ అయి ఉందండి. అట్లాంటి 2 డాకింగ్ పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు ఆస్ట్రోనాట్స్ వెళ్ళి రావడము, క్రూ రొటేషన్ అంటారు, అంటే ఏంటంటే ఆస్ట్రోనాట్స్ అక్కడ ఇప్పుడు షిఫ్ట్లు చేంజ్ అవుతూ ఉంటారు అనమాట. సప్లైస్ పంపించాలి, చాలా ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఉంటాయి. సో ఈ 100 కోట్ల ప్రాజెక్టులు, 1000 కోట్ల ప్రాజెక్టులు అన్నీ స్కెడ్యూల్ అయి ఉంటాయి. సో ఆల్రెడీ దానికి 1 week టైంలో 45 days లిమిట్ టైం వచ్చింది, ఇప్పుడు 50 days దాటిపోయింది. యాక్చువల్గా ఈ మిడ్-ఆగస్ట్లో స్పేస్ ఎక్స్ వల్ల 3 ఆస్ట్రోనాట్స్ను తీసుకెళ్లాల్సి ఉంది పైకి. సో ఇదంతా చూస్తే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ద సేమ్ టైం టెక్నికల్గా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. ఇప్పుడు నాసాకి ఏంటంటే ఎటు తోచని పరిస్థితి అనమాట. సో అంటే తోచని పరిస్థితి అంటే ఎట్లా అంటే మిషన్ చాలా కాస్ట్, ఎందుకంటే దాన్ని అక్కడనే అబాండన్ చేసి, అంటే వస్తు సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు అంటే వాళ్ళు అక్కడ వీళ్ళను స్పేస్ ఎక్స్ వాళ్ళతో ఆల్రెడీ నాసా మాట్లాడుతుంది, ఒకవేళ స్పేస్ ఎక్స్ అక్కడికి వెళ్ళి తీసుకురావడానికి. అట్లాంటి పరిస్థితులలో ఆ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ దానిలో రీప్రోగ్రామ్ చేసి, రీకాన్ఫిగర్ చేసి ఆస్ట్రోనాట్స్ లేకుండా భూమికి వచ్చేలాగా కూడా స్కెడ్యూల్ చేయొచ్చు. కానీ దానివల్ల వాళ్ళకు ప్రాబ్లం ఏమైందనేది సాల్వ్ కాదు. సో దానివల్ల 100 కోట్ల ప్రాజెక్ట్, 1000 కోట్ల ప్రాజెక్ట్ నష్టం వాటిల్లుతుంది. అది ఒక పెద్ద తలనొప్పి. ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు.
సో ఇవన్నీ చూస్తే కనుక ఇప్పుడు నాసాకి డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం అనేది చాలా ఉంది. కానీ మిడ్ ఆగస్ట్లో వరకు వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ నాసా స్పేస్ ఎక్స్కి బోయింగ్కి ఇద్దరిని వర్క్ చేయమని చెప్పింది. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు ఏంటంటే సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ యొక్క స్పేస్ క్రాఫ్ట్ అందులో ఒక సీట్స్ ఎంటీ ఉంచి బచ్ విల్మోర్కు సునీత విలియమ్స్కి ఇద్దరికి సీట్స్ ఎంటీ ఉంచి అది వెళ్తుంది. సో మళ్ళీ అది రిటర్న్ రావడానికి ఫిబ్రవరి పడుతుంది అనమాట. సో ఆల్రెడీ నాసా చెప్పింది ఏంటంటే స్పెషల్గా ఫ్లైట్ మనం దానికి వేయలేము, ఎందుకంటే అది 100 కోట్ల ఖర్చుతో డిఫరెంట్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ఆపరేషన్స్తో కూడింది. సో దీనిలో వరి కావాల్సిన విషయం ఏంటంటే మనీ ఇన్వాల్వ్ అయ్యింది, నాసా బోయింగ్ వీళ్ళ ప్రతిష్టలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎందుకంటే నాసా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్కి సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి, ఆస్ట్రోనాట్స్ యొక్క లైఫ్ కూడా దే ఆర్ ఎట్ స్టేక్. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఆ డెసిషన్ అనేది ఈ మిడ్ ఆగస్ట్లో తీసుకుంటుందని చెప్పేసి నాసా చెప్పింది. సో నాసాకు ఉన్నాయి రెండే దారులు. ఒకటి కంప్లీట్గా స్పేస్ క్రాఫ్ట్ను అన్క్రూడ్ ఫ్లైట్ అంటే వీళ్ళు లేకుండా వచ్చి డిస్ట్రాయ్ చేసి చేయడం, కానీ అది చాలా డిఫికల్టీ డెసిషన్. అన్ని 1000 కోట్లు వెచ్చించిన తర్వాత 14,000 కోట్లు వెచ్చించిన తర్వాత చేయడము అనేది అది కరెక్ట్ కాదు. ద సేమ్ టైము అదే స్పేస్ క్రాఫ్ట్లో వాళ్ళు తీసుకురాలేరు. ఒకవేళ అయితే కనుక నాసా వాళ్ళ లైఫ్ పైన రెస్పాన్సిబుల్ ఉంది, ఇద్దరు ఆస్ట్రోనాట్స్ పైన. సో ఇదంతా ఇలా ఉంటాయి. ఇప్పుడు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ హెల్త్ పైన కూడా చాలా మందికి కన్సర్న్ ఉందండి. ఎందుకంటే స్పేస్లోకి వెళ్తే కనుక హెల్త్ కూడా మన ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది చాలా రకాలుగా. మసిల్ మన మసిల్ ఎముక ప్లస్ మన అవయవాలకు ఉన్న ఆ కండ కానీ లేదంటే బోన్లో ఉన్న డెన్సిటీ కానీ తగ్గిపోతుంది. ఎందుకంటే భూమిపైన ఉన్నప్పుడు మనం ఇలా నిలబడ్డప్పుడు నేను నడుస్తున్నప్పుడు మన మసిల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఎప్పటికప్పుడు ఆ మసిల్ సెల్స్ అనేవి రీజనరేట్ అవుతుంటాయి. కానీ స్పేస్లో ఏంటంటే ఈ గ్రావిటీ మైక్రో గ్రావిటీ ఎన్విరాన్మెంట్లో అంటే గ్రావిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ఫ్రీగా ఫ్లోట్ అవుతుంటారు. సో మసిల్స్కి ఏం పని ఉండదు, దానివల్ల అవి కరిగిపోతుంటాయి. సో సుమారు ఒక 3 to 6 monthsలో 30% వరకు బోన్ లాస్ ఉంటుంది, మసిల్ లాస్ ఉంటుందండి. సో దీనివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి జిమ్ కూడా ఉంటుంది, ఇలా టై చేసుకొని 2.5 hours డైలీ కంపల్సరీ రన్ చేయాలి వాళ్ళ మసిల్స్ చాలా లాస్ ఉండకపోవడానికి. దాన్ని ప్రివెంట్ చేయాలంటే. అలాగే బోన్ లాస్ కూడా ఉంటుంది. ఏంటంటే ఎముకలకు కూడా పని ఉండదు. సో దానివల్ల బోన్లో డెన్సిటీ తగ్గిపోయి అది ఈవెన్చువల్గా ఫిల్టర్ అయిపోయి కిడ్నీస్ పైన ఎఫెక్ట్ అవుతుంది. సో మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అంత దూరం అక్కడ మీకు వేరే కంట్రీస్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఇంట్లో మాట్లాడినట్టు ఫ్రెండ్స్ మాట్లాడినట్టు అక్కడ రెగ్యులర్గా మాట్లాడలేరు. సో మెంటల్ హెల్త్ కూడా వాళ్ళకి మానసికంగా కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాటికి ప్రిపేర్ అయి ఉంటారు. బట్ స్టిల్ ఏంటంటే ఓన్లీ 7 weeks మిషన్ ఇవాళ 8 monthsకి అయిపోయిందండి. అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మనము స్టార్ లైనర్ అన్ని టెస్ట్లు సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాము వితిన్ వీక్లో. కానీ నాసాకు ఆ దారి కనబడటం లేదు. సో వాళ్ళు ఆ డెసిషన్ అనేది నెక్స్ట్ వీక్ తీసుకుంటారు. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటేనే రిస్క్ అండి, ఎక్స్ప్లోరేషన్ అండి. అది ఎక్స్ప్లోరేషన్ చేసినప్పుడు చాలా రకాల రిస్క్ వస్తుంటాయి. మనందరం సునీత విలియమ్స్కి, మిగతా ఆస్ట్రోనాట్స్కి, సైంటిస్ట్ అందరికీ కూడా చాలా చాలా రుణపడి ఉంటామండి. ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి రిస్కులు తీసుకొని మన మానవాళిని ముందుంచుతున్నారు. అదే అండి చెప్పేది. మనం విష్ ఆల్ ది బెస్ట్ సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ అండ్ ఆల్ ద ఆస్ట్రోనాట్స్ అండ్ సైంటిస్ట్ అండి. థ్యాంక్ యూ.